హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా. నేను మీ మధుగాని రాణి. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం. మరి స్వామివారికి చాలా ప్రీతికరమైన ప్రసాదంలో ఒకటి అక్కడ తయారు చేయబడిన లడ్డు. మరి కొన్ని రోజులుగా మనకు కొన్ని వార్తలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. ఒక్క యూట్యూబ్ ఛానల్స్ అనే కాదు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ లో ఈ లడ్డు వివాదం కొనసాగుతూనే ఉంది. అసలు ఏంటి, శ్రీవారి లడ్డు ప్రసాదంలో నిజంగానే ఆ జంతువుల కొవ్వును కలిపారా అనేదే దాని గురించి వాళ్ళ మనము వివరించబోతున్నాము. ఇక శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఉన్న వివాదం, తిరుమలలో లడ్డూలలో జంతువుల కొవ్వు నుంచి తీసిన నెయ్యి వైసీపీ పాలకులు వాడారని బయటపడి దేశమంతా ఆందోళన మిన్నంటాయి. ఈ విషయం పైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, తిరుమల లడ్డుపై ఫిర్యాదులు వచ్చాయి, ల్యాబ్ లో టెస్ట్ చేయాలని ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఇక తక్కువ ధరకు వచ్చిందని నెయ్యి ఎలా కొంటారు? భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు. గత పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారు. ఇక స్వచ్ఛమైన నెయ్యి ఎక్కువ ధర ఉంటుంది అనే ఇలా చేసినట్టు ఆయన వివరించారు. ఇదిలా ఉండగా లడ్డు వివాదంపై స్పందించిన ఎంపీ రఘునందన్ గారు, తిరుమల లడ్డూను అపవిత్రం చేయడం హేమం, విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. కల్తీ నెయ్యి వివాదంలో కీలకంగా మారిన టీటీడీ ఈవో నివేదిక, సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈవోకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక సాయంత్రం చంద్రబాబును కలవనున్న టీటీడీ ఈవో నివేదికకి అందిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ పెద్దలతో భేటీ కానున్న సీఎం, ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేపట్టాలని నిర్ణయం, ధార్మిక పరిషత్ పెద్దల సూచనలను వారి మేరకు ముందుకు వెళ్లాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం. ఇక ఆగమ శాస్త్ర పండితుల సలహాలు, ఆగమ సలహాదారులు అధికారులతో ఈవో శ్యామలారావు భేటీ కానున్నారు. లడ్డు అపవిత్రమైన దృష్ట్యా సలహా కోరిన అధికారులు మహాశాంతి యాగం నిర్వహించాలని సూచించిన ఆగమ శాస్త్ర పండితులు, ఇక తిరుమలలో లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను కూడా టీటీడీ ప్రారంభించింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న వేద పండితులు, ఋత్వికులను కూడా తిరుమలకు రప్పిస్తున్నారు. ఈ యాగం నిర్వహణతో ప్రాయశ్చిత్తం కలుగుతుందని టీటీడీ భావిస్తోంది. ఇక టీటీడీ చైర్మన్ విషయానికి వస్తే, ఎన్వి రమణకు చైర్మన్ చేసేందుకు మార్గం అయితే సుగమం. ఇక తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందన్న ప్రచారం ఇక ప్రపంచ వ్యాప్తంగా దుమారం అయితే రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక పవిత్రమైన లడ్డు తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడారని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ పదవి గత కొంతకాలంగా ఖాళీగానే ఉంది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వైసీపీ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఇక టీటీడీ చైర్మన్ పదవిని భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టీటీడీపై పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మక పదవి కావడం వల్ల చైర్మన్ ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇక తొలుత ఈ పదవికి నాగబాబును అనుకున్నారు. నాగబాబు పేరును పవన్ కళ్యాణ్ రిఫర్ చేశారని కూడా వార్తలైతే వచ్చాయి. ఆ తర్వాత ఈ వార్తలు నిజం కావని తేలడంతో నాగబాబు పేరు పక్కకి పోయింది. మరి ఇంకొకరి పేరు టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు తెరపైకి వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడానికి టీవీ5 కృషి చేసిన నేపథ్యంలో రిటర్న్ గిఫ్ట్ గా బిఆర్ నాయుడికి ఆ పదవి ఇస్తారని భావించారు. కానీ తాజాగా మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
చేసిన జస్టిస్ ఎన్వి రమణను నియమించనున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. ఇక కీలకమైన ఈ పోస్టుకు ఎన్వి రమణ పేరును ఖరారు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఎన్వి రమణ, బిఆర్ నాయుడు వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరిని టిటిడి చైర్మన్ గా చేసే అవకాశాలైతే స్పష్టంగానే కనిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రాధాన్యత మాత్రం ఎన్వి రమణకే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. వరుస వివాదాల నేపథ్యంలో ఎన్వి రమణను నియమించి టిటిడిని గాడిలో పెట్టాలనే చంద్రబాబు గారు భావిస్తున్నారని తెలుస్తోంది. మరి చూశారు కదా, ఈ లడ్డు వివాదం ఇంకా కొలిక్కైతే రానుంది. అసలు నిజంగానే కల్తీ జరిగిందా లేదా అని స్పష్టత ఇంకా మనకు రానుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాయడం మాత్రం మర్చిపోదు. అలాగే ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.